ఇన్వెస్టర్స్ ఇన్వెస్ట్ చేసేప్పుడు మంచి స్ట్రాంగ్ ఫండమెంటల్ ఉన్న స్టాక్స్ ఇన్వెస్ట్ చేద్దామని అనుకోవడం అనేది క్వైట్ కామన్. అందులో కూడా కొద్దిమంది ఏంటంటే కొన్ని సెక్టార్స్‌లో ఆలిగోపోలీ గాని, మోనోపోలీ ఉన్న కంపెనీస్‌లో ఇన్వెస్ట్ చేస్తే మంచి రిటర్న్స్ అండ్ స్టేబుల్ రిటర్న్స్, లాంగ్ టర్మ్ మంచి రిటర్న్స్ వచ్చే అవకాశాలున్నాయి. ఎక్కువ రోజులు మనకి మంచి పెర్ఫార్మ్ చేయొచ్చు మన స్టాక్ అని చూస్తా ఉంటాము. ఎందుకంటే ఆలిగోపోలీ గాని, మోనోపోలీ ఉన్న స్టాక్స్ ఏంటంటే ఆ సెక్టార్‌లో అవే డామినెంట్. ఆ సెక్టార్‌లో మేజర్ మార్కెట్ షేర్ మొత్తం ఆ కంపెనీస్‌కే ఉంటుంది. అలాంటప్పుడు ఏంటంటే, ఆ కంపెనీస్‌కి ఎటువంటి ప్రొడక్ట్‌ని కానియండి, ప్రైజింగ్ స్ట్రక్చరే అవ్వండి, అండ్ ఎంత సప్లై చేయాలి, ఎంత డిమాండ్‌కి ఎంత క్యాటర్ చేయాలి, ఏ ప్రైస్‌లో చేయాలనేది కూడా వాళ్ళ చేతిలో ఉంటుంది కాబట్టి, అట్లాంటి కంపెనీస్ యూజువల్లీ స్ట్రాంగ్‌గా ఉంటాయి, రిటర్న్స్ స్ట్రాంగ్‌గా ఇస్తాయి. అండ్ ఎక్కువ రోజులు అదే పొజిషన్‌ని క్యాప్చర్ చేసుకొని ఇన్వెస్టర్స్‌కి ఎవ్రీ ఇయర్ ఆన్ ఇయర్ కూడా మంచి రిటర్న్స్ ఇస్తా ఉంటాయి. మోస్ట్ ఆఫ్ ద ఆలిగోపోలీ స్టాక్స్ కానీ, మోనోపోలీ స్టాక్స్ కూడా డివిడెండ్స్ కూడా ఇన్వెస్టర్స్‌కి ఇస్తా ఉంటాయి. అలాంటప్పుడు ఎందుకు ఇలాంటి స్టాక్స్‌లో ఫస్ట్ ఇన్వెస్ట్ చేయాలి? అడ్వాంటేజెస్ ఏంటి? అండ్ ఎలాంటి ఇండియాలో ఉన్న మేజర్ ఆలిగోపోలీ సెక్టర్‌లలో స్టాక్స్ ఏంటి అనేది మనం చెప్పుదాము. ఈ వీడియోలో తెలుసుకుందాం అన్నమాట. ఫస్ట్ థింగ్ వచ్చేసి యూజువల్లీ నేను చెప్పినట్టు డామినెంట్ మార్కెట్ షేర్ ఉంటుంది. ప్రైజింగ్ పవర్ స్ట్రాంగ్‌గా ఉంటుంది. వెన్ ఆ ఇండస్ట్రీలో ఒకరిద్దరు మేజర్ ప్లేయర్ ఉన్నప్పుడు, ఆర్ డుయోపోలీ గాని, ఆలిగోపోలీ గాని, మోనోపోలీ ఉన్నప్పుడు. సో, ఏమవుతదంటే ఎగ్జాంపుల్ తీసుకుంటే టెలికాంలో తీసుకున్నాం మనము జియో గాని, ఎయిర్‌టెలే మేజర్ ఆలిగోపోలీ. అక్కడ 2 కంపెనీసే నడుస్తా ఉన్నాయి మేజర్‌గా. మిగిలినయన్నీ కూడా మార్కెట్ షేర్ తక్కువుంది. ఇవి రేట్ పెంచాయంటే ఆటోమేటిక్‌గా అందరూ పెంచుకుంటారు. సో, ఇలాంటి హై ప్రాఫిట్ మార్జిన్ యూజువల్లీ ఇట్లాంటి సెక్టార్‌లలో వీళ్ళకి ఇట్లాంటి కంపెనీస్‌కి ఉంటాయన్నమాట ఆలిగోపోలీ స్టాక్స్‌కి. సో, అందుకే డామినెంట్ మార్కెట్ షేర్ ఈస్ వెరీ ఒక అడ్వాంటేజ్ మనం ఇట్లాంటి వాటిలో ఇన్వెస్ట్ చేస్తే. సెకండ్, బ్యారియర్ ఆఫ్ ఎంట్రీ ఈస్ వెరీ హై. అందుకోసం అంటే కొత్తగా ఆ సెక్టార్‌లోకి ఎంటర్ కావాలంటే అంత ఈజీ కాదు. క్లాసిక్ ఎగ్జాంపుల్ మనం టెలికాం తీసుకుంటే, కొత్తగా ఎవరంటే వాళ్ళొచ్చి కొత్తగా టెలికాం కంపెనీ పెట్టలేరు. దేర్ ఈస్ బ్యాండ్ విడ్త్ గాని, అవన్నీ పర్మిషన్స్ తీసుకోవాలి. సో మచ్ ఇన్వెస్ట్‌మెంట్, నెట్వర్క్ ఎక్స్‌పాన్షన్‌కి గాని అండ్ హ్యూజ్ అమౌంట్ ఆఫ్ క్యాపిటల్ కావాల్సొస్తుంది. అందుకే కొత్తగా ఏ కంపెనీ అన్నా ఎంటర్ అవ్వాలంటే మాత్రం సంవత్సరాలు పడుతుంది కాబట్టి, హై బ్యారియర్ ఆఫ్ ఎంట్రీ ఉంది కాబట్టి ఉన్న ప్లేయర్స్ తట్టుకోవాలి. ఆర్ ఏదైనా పెద్ద కంపెనీ వచ్చి ఉన్న ప్లేయర్‌ని కొనాలే తప్ప కొత్తగా ఆపరేషన్స్ మాత్రం అంత ఈజీ కాదు. ఇట్లాంటి కంపెనీస్ ఇట్లాంటి సెక్టార్‌లో ఎంటర్ కావడానికి కొత్త వాళ్ళకి.